అంబర్పేటలో తాగుబోతులు చేసిన యాక్సిడెంట్ లో తీవ్రంగా గాయపడ్డ చిన్నారి సంజన క్రమంగా కోలుకుంటోంది. ఆమె పరిస్థితి మెరుగుపడడంతో వైద్యులు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం చిన్న ఆరోగ్య సమస్యలే ఉన్నాయని, మరో 3 నెలల్లో ఆమె సాధారణ స్థితికి చేరుకుంటుందని చెబుతున్నారు డాక్టర్లు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. 24 రోజుల తర్వాత సంజన పూర్తి స్థాయిలో కోరుకుంది. ఒక తాగుబోతు చేసిన యాక్సిడెంట్ కు పూర్తిగా కోమాలోకి వెళ్ళిన అమ్మాయిని ఈ రోజు డిశ్చార్జ్ చేస్తున్నారు. దాదాపు 80% రికవరీ అయిన సంజనాన్ని రికవరీ చేస్తున్న క్రమంలో అసలు ఎలాంటి ట్రీట్మెంట్ జరిగింది, ఇక్కడ డాక్టర్స్ తో పాటు కూర్చున్న ఆవిడతో మాట్లాడదాం. సార్, మీరు చెప్పండి, అంటే పాపకి ఎలాంటి పరిస్థితుల్లో ఉండేది, ఎలాంటి ట్రీట్మెంట్ చేశారు? అంటే వచ్చిన పాప చాలా తీవ్రమైన స్థితిలో ఉండింది. ఆమె ఊపిరి కూడా సరిగ్గా లేక పరిస్థితిలో ఉండింది. ఆల్మోస్ట్ మేము అప్పుడే చాలా క్రిటికల్గా ఉండి ఇమీడియట్లీ ఆమెకి వెంటిలేటర్ పెట్టాము, రీసెసిటేట్ చేసాము. దాని తర్వాత ఆల్ ఇన్వెస్టిగేషన్స్, స్కాన్, బ్రెయిన్, దెన్ లంగ్స్, చెస్ట్, అబ్డమెన్ మొత్తం ఇవాల్యుయేట్ చేసాము. బ్రెయిన్లో చాలా తీవ్రమైన గాయాలు తగిలినాయి. దానికి మనం మేనేజ్ చేసుకున్నాం. సో 2 వారాల వరకు ఆ పాప వెంటిలేటర్ మీద ఉండింది. కానీ దేవుని వల్ల మనకు ఫర్దర్ ప్రాబ్లమ్స్ రాకుండా వెంటిలేటర్ మీద నుంచి తీయగలిగాము. అండ్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం చాలా ఫ్లక్చుయేషన్స్ ఉండేవి, చాలా స్టార్మీ కోర్స్ ఉండింది. ఒకసారి వెంటిలేటర్ తీసిన తర్వాత స్లోగా పాప ఇంప్రూవ్మెంట్ కనపడుతుండింది. ప్రస్తుతానికి పాప గుర్తుపడుతున్నది, తింటుంది, ఆమె కావాల్సింది అడుగుతుంది. కొంచెం పక్క బెడ్లు పెడితే నాకు టీవీ కావాలని టీవీని అడిగి చూస్తుంది. ఇన్ దట్ వే షీ హాజ్ ఇంప్రూవ్డ్ రిమార్కబుల్లీ. ఇంకా ఆర్థోపెడిక్ సమస్య అలాగే ఉందని చెప్తున్నారు కదా? కాదు, ఆర్థోపెడిక్ డాక్టర్ రోషన్ గారు ఆల్రెడీ చెప్పారు. అంటే సమస్యకు కావాల్సింది ట్రీట్మెంట్ అయిపోయింది, కానీ అది మొత్తం హీల్ అవ్వడానికి ఇంకొక నెల పడుతుంది అంటున్నారు. కానీ ప్రస్తుతానికి ఆమె మూవ్మెంట్ చేసిన నొప్పి లేదు, ఏమీ లేదు. కానీ మొత్తం మనం నడవడానికి ఇంకొంచెం టైం పడుతుంది. మనకి ఏదైనా తెలుసు, మన ఫ్రాక్చర్స్ అయినప్పుడు 2 నెలలు 3 నెలల వరకు మన ప్లాస్టర్లు వేస్తారు, సర్జరీ చేస్తారు. సో ఇన్ దట్ వే ఇది కూడా హీలింగ్ అవ్వడానికి టైం పడుతుంది. దేవుని దయ వల్ల ప్రాబ్లీ బై 1 మంత్ నడవగలగాలి. మళ్ళీ 3 months తర్వాత ఏదో రమ్మని చెప్పారు. ఇంకా ఎప్పుడు సార్? 3 weeks, 3 months? అది మనకు అంటే రెగ్యులర్గా పాపకి చెకప్లో అవసరం. ఈ చెకప్కు అప్ టు 2 to 3 years వరకు, 2 to 2.5 years డెఫినెట్గా ఆమెకు వైద్యం అవసరం పడుతుంది. ఫాలోఅప్లో కూడా ఫిట్స్ రాకుండా మనం మందులు వాడాల్సి వస్తుంది. సో ఫాలోఅప్కి వన్స్ ఇన్ 2 weeks టైం వచ్చేటప్పటికి నెలకు 2 నెలలకు పిలిపించుకుంటుంటాం. ఇది ప్రస్తుతం చెప్తుంటే ఆర్థోపెడిక్ డాక్టర్తో మాట్లాడదాం. మీరు చెప్పండి సార్, అమ్మాయికి ఇంకా పూర్తి స్థాయిలో నిలబడలేదు అని పేరెంట్స్ చెప్తున్నారు. ఎలాంటి సిచ్యువేషన్? యూజువలీ ఇలాంటి ఫ్రాక్చర్స్లో పిల్లల్లో నియర్లీ 6 weeks పడుతుంది పిల్లలు నడవడానికి. ప్రెజెంట్లీ ఫ్రాక్చర్ బాగానే అతుకుంటుంది. ఇంకా 2-3 weeksలో పూర్తిగా అతుకుంటుంది. 2-3 weeks తర్వాత షీ విల్ బి ఏబుల్ టు వాక్. షుడ్ నాట్ బి ఏ ప్రాబ్లం. పేరెంట్స్తో మాట్లాడదాం. ఎలా ఉంది పాపకి? చాలా పూర్తి స్థాయిలో తేరుకుందా? పర్లేదు సార్, కొంచెం తేరుకుంది, మంచిగా ఉంది. అమ్మాయి మాట్లాడుతుంది, గుర్తుపడుతుంది అందరినీ. పర్లేదు, అంతా హ్యాపీగానే ఉంది. ఇప్పుడు కాలు ఒక్కటి ఇంకా అది కూడా నడిచిందంటే ఇంకా పూర్తిగా హ్యాపీగా ఫీల్ అవుతాం. స్కూల్కి వెళ్తావమ్మా నువ్వు? నీ పేరు? డాక్టర్కి ఏం చెప్పావు? థ్యాంక్స్ చెప్పావా? థ్యాంక్స్ చెప్పాలమ్మా. ఇది ఇక్కడ అమ్మాయి తీరు చాలా హ్యాపీగా ఉంది. ప్రస్తుతానికి పూర్తి స్థాయిలో తేరుకుంటుందని చెప్తున్నారు. మరోవైపు 3 వారాల పాటు కొంత ట్రీట్మెంట్ అవసరం ఉంది. 3 వారాల తర్వాత ఖచ్చితంగా నడుస్తుంది. ఆర్థోపెడిక్ సమస్య తప్ప మిగిలినవన్నీ కూడా రికవరీ అనేది డాక్టర్లు చెప్తున్నారు. మరోవైపు అందరూ సహకరించినందుకు కృతజ్ఞతలు, వాళ్ళ పేరెంట్స్ కృతజ్ఞత కూడా